అండి, నేను మీ కోనసీమ కూరనండి. నేనైతే బాగున్నాను, మీరైతే ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం ఉప్పాడ అనే గ్రామానికి అయితే వెళ్ళిపోతున్నానండి. శ్రీకృష్ణుడి ద్వారకా ఎలా మునిగిపోతుంది కదండి, అలాగే ఉప్పాడ గ్రామాన్ని కూడా మునిగిపోతుందండి. ఇప్పుడైతే ఊర్లోకి వెళ్ళి చూద్దాం మనం. అక్కడైతే ఇల్లు గట్ట అలా కొట్టుకుపోనియో, సముద్ర తీరాన్ని ఆనేవి ఉన్నాయండి అన్ని. ఒకసారి వెళ్దాం మనం ఊర్లోకి అయితే మనం. ఓకేనండి, నడండి మనం అయితే ఊర్లోకి వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి మీరు, సముద్రాలు అయితే ఎలా ఎగిసిపడుతున్నాయో. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సరే ఉప్పాడ వస్తే వ్యూ పాయింట్ అయితే చూడండి, ఇది చాలా బాగుంది. సముద్ర తీరానికి గురైన ఇల్లు అయితే చూద్దామండి ఇప్పుడు మనం. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఉప్పాడ అనే గ్రామం ఎలా ఉందో. సార్ మీరే చూడండి ఎలా కూలిపోయిందో. దాదాపు 200 గడప వరకు అయితే అండి సముద్ర తీరాన్ని అయితే కొట్టుకుపోయాయండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా ఉన్నది. ఇక్కడున్న ప్రజలందరూ వలస అయితే వెళ్ళిపోయారండి. ఈ తుఫాను ప్రభావం వల్ల అండి రోజు రోజుకు సగం పైగా అయితే ఇల్లు అయితే కొట్టుకుపోతున్నాయండి. అయితే ఇల్లు ఉందో సార్ మీరే చూడండి ఎలా ఉందో. సగం అయితే సముద్రం అయితే కొట్టుకుపోయిందండి. సార్ చూడండి ఎలా ఉందో. అదిగోనండి, ఇదే కాదండి, వందలాది ఇల్లు పైగా ఇలాగే సముద్రంలో అయితే కొట్టుకుపోయాయండి. సముద్రానికి గురై కొట్టుకుపోయాయండి. ఇప్పుడు మీరు అన్ని చూస్తున్నారు కదండి, అన్ని సముద్ర తీరాన అంచి ఉన్న ఇల్లు కూలిపోయింది ఇయ్యనండి. ఇంతకని సార్ మీరే చూడండి ఇల్లు ఎలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు గట్ట ఇల్లులు మొత్తానికి వందలాది ఇల్లులు పైగా ఇవన్నీ శ్మశానం కింద అయిపోయిందండి ఊరు ఉప్పాడ అనే గ్రామం. ఈ సముద్ర తీరాన అంచి ఉన్నదండి ఈ గ్రామం ఉప్పాడ అనే గ్రామం. వందలాది పైగా ఇల్లులు కూడా అన్ని కూలిపోయాయండి. ఇక్కడ సముద్ర తీరానికి ఆనిచే ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇలాగే కొన్ని సంవత్సరాలకు కూడా అలా ఊరు మొత్తం కొడితే అలా వెళ్ళిపోద్దండి. ఎందుకని వెళ్ళి చూద్దామండి జనాలు ఏమనుకుంటున్నారు గ్రామం గురించి మొత్తం అని. నడండి వెళ్దాం అతనికైతే. ఇక్కడ కనబడుతున్నాయి కదండి ఈ ఇల్లు అయితే ఎవరు ఉండలేదండి, అందరూ అయితే వలస వెళ్ళిపోయారు. వేళకి 10 రోజులు బట్టి ఏళ్ళ వర్షాల నుంచి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకొని లేదు, చెయ్యలేదు. ఎవరు కూడా ఇలాగ వచ్చి మమ్మల్ని ఇలాగా ఏంటమ్మా ఏంటి సంగతులు, మీ పనులు అన్నారు ఏంటి, మీకు మీ భవిష్యత్తు ఎలాగెళ్తున్నారు మాట ఒక్కరు కూడా మమ్మల్ని అడగలేదు. అవునా, మరి మేము ఎలాగా ఓట్లేసి అన్నారు. మాకు గొట్టేయమన్నాం. మాకేమో వద్దు, తరాలు వద్దు, మాకు గొట్టేయండి బాబు. మాము నేను ఉన్నాము. అది ఎలా బతుకుతారు? మాకు కొట్టేశారంటే సేద అందరూ ఇక్కడే ఉంటాము. అవునా, అందు గురించి మాకు గొట్టు కావాలా, ముచ్చిగా మాకు గొట్టె కావాలా. మాకు ఏమి ఇచ్చినా వద్దు.
అది మా కొట్టు కావాలి. అదిగో ఎక్కడి నుంచి చూడు, ఎక్కడి నుంచి ఇప్పుడు చూసావు కదా, ఎక్కడి నుంచి పోయిందో. ఇక్కడికి ఎన్ని ఇళ్ళు ఉంటాయో లెక్కేసుకో. ఏంటమ్మా ఈ ఆలవాస్ కాడి నుంచి ఇలాగే ఎన్ని పడిపోయినాయి. ఈ వీళ్ళన్నీ పెద్ద పెద్ద దావాలు పడిపోయి. మరి ఎక్కడ ఉండాలా? అద్దెకి వెళ్తే 5 లక్షలు 6 లక్షలు అడుగుతున్నారు. 6 లక్షలు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. ఏంటమ్మా తలవన్నది ఉంటే అక్కడ కొట్టాక ఆ తలం పక్కన అక్కడ ఎలా కట్టుకుంటారు. మాకు అదే కావాలా, ఏమొద్దు, మాకు గొట్టు కావాలా. ఇలాగా ఇలా పోతుంది, ఇలా పోతా ఉంటే మా ఇలాగా అద్దెకి ఎవరన్నా అడుగుతా ఉంటే 4 లక్షలు 3 లక్షలు అంట. మరి లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. మా అద్దెకి అడుగుతున్నారు. కాకపోతే నెలకి 4,000 3,000 అద్దె అడుగుతున్నారు. కాకపోతే 2 లక్షలు 3 లక్షలు ఇంటి మీద ఇమ్మంటారు. మరి లేని వాళ్ళు ఎలా తెస్తారమ్మా చెప్పు? అందరూ ఒక రాగుండిపోతారా చెప్పు? ఫుట్పాట్ ఆడుకున్న వాళ్ళకి ఎలా గడుస్తుంది? వ్యాపారాలు ఉన్న కన్నా టైం వస్తే ఈ సముద్రం ఇదే కానీ వ్యాపారాలు కూడా ఎక్కలేదు. చూడు పెద్ద పెద్ద ఇల్లులు ఎలాగా కూలిపోయి పడిపోయాయి ఏదో పక్కనే. ఇలాగే ఇలా పడిపోతున్నాయి. ఇంట్లోనూ 4 ఇళ్ళు కాపు చేసేవాడు బాబు. ఇంట్లో 4 ఇళ్ళు కాపు చేసేవాడు. ఒక్కరు కాపు చేయడానికి లేదు. ఎక్కడ అలా పైపోయాను. ఆ శివాలయం కాడ కొంచెం ఖాళీగా వెళ్తుంటే ఆ ఇంటికాడ పోయేలా ఏదేం లేదు. తలాలు ఎక్కడ ఇచ్చారమ్మా? అప్పుడు ఇచ్చారు, జగన్గాడు ఉన్నప్పుడు ఇచ్చారు. అక్కడ ఇచ్చారు. ఎవరో సగం మంది వెళ్తారు, సగం మంది వెళ్తానన్నారు. చాలా దూరం అది. వందపేట కాడ ఇచ్చారు. అక్కడ మనక్క నుంచి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇలా పైకి అయితే ఎవరన్నా వెళ్తారు. సగం మంది అమ్మేసుకున్నారు, సగం మంది. మాకు ముచ్చితగానా గొట్టు కావాలా? మాకు గొట్టే కావాలా? ముచ్చితగా మాకు గొట్టు కూడా వేతానని గ్యారంటీ ఇచ్చాడు. మరి గ్యారంటీ ఇచ్చినాడు గొట్టేయాలి కదా. పవన్ కళ్యాణ్ ప్రతి వాళ్ళు ఏమంటున్నారు? ఓటు ఏం చేసుకున్నాడు? ఓటు ఏం చేసుకున్నాడు? గొట్ట నువ్వు సాకలేదు, అప్పటోడు ఎందుకు నెగ్గాడు అని అడుగుతున్నారు. అది ఇదంతా మాకు ఎక్కడి నుంచి చూడమ్మా చూసావు కదా ఎన్ని కిలోమీటర్ల నుంచి పోయిందో. ఆ ఎరుపు శాతం అంతా అది కొట్టుకుపోయిందంటే ఈ టిప్పులో పోయింది. మరి ఎక్కడ ఉంటాయి అనుకున్నావు? 1 సంవత్సరంలో రావేసింది. వీళ్ళు చూడమ్మా 4 ఇళ్ళు కాపు చేసేవాడు. ఇంట్లో కాపు చేసేవాడు. రాత్రి ఒకసారి ఎలాగా రావేసింది. అది ఇరిపోదమ్మా. నువ్వు వంగ చూడు ఒక్కసారి ఎలాగా. ఒక్కసారి కూడా నీకు ఆందం అలా పోయింది. అది చూడు. చాలా ఇలా అన్ని రోడ్లు వేసిన రోడ్లన్నీ రాకుంటూ పోయాయి రోడ్లు. అది అంతానమ్మా, అది అంతానా. అవన్నీ రోడ్డు ముక్కలే. మాకు ఇదే కావాలా రోడ్డు. మాకు కొట్టడితే చాలమ్మా, మాకేమొద్దు. ఇప్పుడు విన్నారు కదండి ఒక పెద్ద ఆవిడ చెప్పే మాటలండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా బాధపడుతున్నారండి. వాళ్ళ ఇల్లు గట దాదాపు 200 గడప వరకు అండి సముద్రం నీటి మట్టం అయితే అయిపోయినాయండి. ఇక్కడైతే ఇల్లు కూలిపోకుండా అయితేనండి ఒడ్డు చుట్టూరు అయితేనండి స్టోన్స్ ఉంటాయి కదండి, స్టోన్స్ అయితే కొట్టేస్తారని చెప్పని ప్రభుత్వం అయితే చెప్పిందండి. ఇక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఎప్పుడు వేస్తారని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి. లేదంటే రోజు రోజుకి ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూలిపోతున్నాయండి, సముద్ర తీరం నుండి కొట్టుకుపోతున్నాయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి, మనకు ఒక మోటివేషన్ కింద ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఉంటానండి, నేను మీ కోనసీమ కుర్రాడిని.